ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం సంచలనం సృష్టించింది. బాడీ కౌంట్ అంటే ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. అది సింపుల్ గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎంతమందితో శారీరక సంబంధం కలిగి ఉంటారు అనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాల్లో ప్రజలు సగటున ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారు అనే విషయంపై అమెరికాకు చెందిన గ్లోబల్ పాపులేషన్ రివ్యూ అనే స్వతంత్ర సంస్థ ఏటా ఒక నివేదిక విడుదల చేస్తోంది. అలా ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో సర్వే చేసి ఈ ఏడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం గ్లోబల్ యావరేజ్ 9 కాగా ఈ జాబితాలో టర్కీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ దేశంలో ఒక వ్యక్తి సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. టర్కీ తర్వాతి స్థానాల్లో సగటున ఒకరికి 13.3 మంది భాగస్వాములతో ఆస్ట్రేలియా, 13.2తో న్యూజిలాండ్ ఉన్నాయి. సగటున 10 మందికి పైగా భాగస్వాములను కలిగి ఉన్న దేశాల జాబితాలో టాప్ 3 దేశాలతో పాటు ఐస్లాండ్, దక్షిణాఫ్రికా, ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి 20 దేశాలున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో 10.7 సగటుతో 12వ స్థానంలో, బ్రిటన్ 9.8 సగటుతో 21 స్థానంలో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే ఆసియా దేశాలలో ముఖ్యంగా భారతదేశంలో ఈ బాడీ కౌంట్ అత్యంత తక్కువగా నమోదైంది. సర్వే నిర్వహించిన దేశాలన్నింటిలోకి భారత్ చివరి స్థానంలో నిలిచింది. భారతీయులు తమ జీవిత కాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములనే కలిగి ఉంటున్నట్లు నివేదిక వెల్లడించింది. భారతదేశంలో వివాహ బంధానికి, కుటుంబ వ్యవస్థకు సమాజంలో అత్యంత ప్రాధాన్యత ఉండడం, సంప్రదాయాలు, కట్టుబాట్లు పాటించడం, పెళ్లికి ముందు లైంగిక సంబంధాలకు భారతీయ సమాజంలో ఆమోదం లేకపోవడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది. ఇటువంటి పరిస్థితి ఒక్క ఇండియాలోనే కాదు, ఆసియాలోని పలు ఇతర దేశాల్లోనూ కనిపిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హాంకాంగ్, వియత్నాం, చైనా వంటి ఇతర ఆసియా దేశాల్లో కూడా ప్రజల సగటు లైంగిక భాగస్వాముల సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. సామాజిక నిబంధనలు, కట్టుబాట్లే ఇందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. భౌగోళిక పరిస్థితులు, స్థానిక సంస్కృతులు, మతపరమైన నమ్మకాలు వంటి అంశాలు ఆయా దేశాల ప్రజల లైంగిక అలవాట్లను శాసిస్తున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.